హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ వెరీ స్పెషల్ కర్రీ పీనట్స్ అంటే మన శనగ పలుకులతో వంకాయ కూర చేశానండి. చాలా బాగా కుదిరింది. మీకు ఎలా చేశానో చెప్తాను చూడండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి మాత్రం ఈ పేస్ట్ చాలా స్పెషల్ టేస్ట్ ఇచ్చిందండి. చూడండి, దానికి ఏంటంటే పల్లీలు మనం ముందుగా వేపుకొని తీసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి నేనైతే ఒక పిరికిడి పల్లీలు తీసుకొని వేయించుకున్నానండి. ఇంచుమించు 7 వంకాయలు అంటే పావు కేజీ వంకాయలకి. దానికి చూడండి, అలా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా సాల్ట్. వంకాయ అన్నం కాబట్టి నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి, చిటికెడు పంచదార కూడా వేసుకుంటే కెనర్ ఉంటే కనుక పోతుంది. అలాగే అవి ఉల్లిపాయ టమాటా పచ్చి వాడేటప్పుడు కూడా చిన్న పంచదార వేసుకుంటే కనుక మంచి టేస్ట్ ఇస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. దానికి చూడండి, అవన్నీ వేసుకున్న తర్వాత మంచి ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు, మనం గుత్తి వంకాయలు చూడండి కూర చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వంకాయ మనం ఏంటంటే అయితే ఇలాగా బొడ్డుదేర ఒకలాగా, అలాగే కిందన రివర్స్లో తరుక్కుంటే కనుక వంకాయకి రెండు పక్కల కూడా మనం వేసిన చూడండి గ్రేవీ ఉంటుంది కదా, అదంతా మంచిగా తీసుకుని చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అంటే బొడ్డు వైపు కూడా కట్ చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది. నేను ఇదివరకు కూడా గుత్తి వంకాయ కూర, అలాగే పచ్చి కారం, అలాగే మెంతి కారం ఇవన్నీ వండినప్పుడు కూడా ఏంటంటే 4 పక్కల ఒకేలాగా వంకాయ తరిగానండి. నా ఛానల్లో ఉంటాయి ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. వంకాయ కూర 100 రకాలుగా వండొచ్చండి, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు వండిన వీడియోస్ షేర్ చేస్తుంటాను. ఆ వీడియోస్ షేర్ చేసినవి నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే చూడండి, అలా వంకాయ కూరని మన వంకాయలు తరుక్కున్న తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకుని వంకాయలు అందులో చాలా బాగా వేయించుకోవాలండి. ఎప్పుడు కూడా గ్రేవీ ముందుగా వేసేయకుండా ఇలాగ వంకాయ వేయించుకుంటే కనుక మనం మధ్య మధ్యలో చూసుకుంటూ దాంట్లో కూడా కొద్దిగా మనం పేస్ట్లోనే కాకుండా ఇందులో కూడా కొద్దిగా సాల్టు, పంచదార వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు చాలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా ఆడిపెట్టి ఉంచుకున్న గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీ కూడా ఇందులో వేసి చక్కగా కలిసే వరకు కలుపుకొని ఇంకా ఒక 10 నుంచి పావు గంట సేపు కూర కలర్ మారిపోతుందండి, మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఎలాగా కొద్దిగా మనం ఏంటంటే కొంచెం మసాలా, అలాగే ఆమ్చూరు పౌడరు చిన్న పులుపుకి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అదే టమాటాలు పులుపు అయితే కనుక ఆమ్చూరు పౌడర్ అవసరం లేదండి. కూరకు చిన్న పులుపునివ్వడానికి మన చింతపండు కన్నా దీనికైతే మంచి మామిడికాయ పౌడర్, ఇప్పుడు సీజన్ కదండి, మన ఇంట్లోనే కూడా మామిడికాయ పౌడర్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్ వీడియోలో ఆ వీడియో కూడా చేసినప్పుడు షేర్ చేస్తాను, లేదంటే బజార్లో కొనుక్కున్నదైనా. అలా వేసుకున్న తర్వాత గరం మసాలా ఇవి కూడా శుభ్రంగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అయితే ఇది మనం జ్యూసీగా తీసుకోవచ్చు, లేదంటే ముద్దగా తీసుకోవచ్చు. జ్యూసీగా తీసుకోవాలనుకుంటే కనుక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి స్టవ్ కట్టేస్తే కనుక అలా జ్యూసీగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర. లేదు కదూ, కొంచెం ముద్దగా తీసుకోవాలంటే కనుక మనం వంకాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా మూత తీసి వదిలేస్తే ఆ ఉన్న వాటర్ అంతా బయటికి పోయే వరకు మనం ఉంచుకుంటే కూరని ముద్దగా తయారవుతుందండి. అయితే ఈ కూరని మనం చపాతీతో కానీ, లేదంటే పరాటాతో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటుందండి. చాలా వెరైటీగా ఉంటుంది. పల్లీలు ఇందులో వేయడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది. కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మెయిన్ ఈ కూరని జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఫర్దర్ వీడియోలో నేను చేసినప్పుడు చూపిస్తాను. ఈవేళ ఓన్లీ పల్లీలు వేసి చేశానండి. కూర చాలా బాగా కుదిరింది. చూడండి, అలా నూనె తేలింది కదా, అంటే కూర అయిపోయినట్టేనండి. మనం దీన్ని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ కూర ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా కుదిరిందో, చూడడానికే కాదండి తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఆహా ఏమి రుచి అనిపించేలా వంకాయని ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఫర్దర్ వీడియోలకి స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.